హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ మనకి వింటర్లో బాగా దొరికే వెజిటబుల్. కానీ దీని లీవ్స్ మనం ఏం చేస్తుంటాం, పడేస్తుంటాం కదా. బట్ ఇందులో మనకి ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. 100 grams ఆఫ్ లీవ్స్లో మనకి 40 grams ఐరన్ వస్తుంది. కాలీఫ్లవర్ లీవ్స్తో కూడా మనం చాలా టేస్టీగా రోటీలోకి, రైస్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇలా కొన్ని వాటర్ తీసుకుని లీవ్స్ అన్ని ఇలా వేసి నీట్గా కడిగేసుకుందాము. ఇక్కడ వింటర్లో ఎస్పెషల్లీ కాలీఫ్లవర్ లీవ్స్ అమ్ముతారు వేరేగా. సో అవి ఎప్పుడు కొని తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే ఐరన్ రిచ్ కదా, ఐరన్ రిచ్ అండ్ సీజన్లోనే ఇవి లేతగా ఉంటాయి. లేతగా ఉన్నప్పుడు మనకి కర్రీ బాగా వస్తుంది. ముద్రగా ఉంటే కర్రీ బాగోదు అసలు. ఇలా నీట్గా కడిగేసుకున్నాక ఇప్పుడు గుండెగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు కర్రీ కోసం బేస్ రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ తీసుకోండి, ఇలా ఎనీ ఆయిల్ మీ చాయిస్. నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేసిన. ఇప్పుడు ఇందులో ఒక 10 cashew nuts, అలాగే డ్రై కోకోనట్. డ్రై లేకపోయినా మీరు పచ్చి కోకోనట్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ కోకోనట్ లేవు అంటే కొంచెం క్యాష్యూ నట్స్ క్వాంటిటీ పెంచుకోండి. ఎందుకంటే మనకి రోటీలోకి గట్టి కొంచెం థిక్నెస్ వస్తే బాగుంటుంది, గ్రేవీ టెక్స్చర్. చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా రెడ్గా. ఇప్పుడు ఆనియన్స్, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవి అండ్ టొమాటోస్, 2 మీడియం సైజ్ టొమాటోస్ అవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. తొందరగా మగ్గడానికి మనకు తెలిసిందే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వదిలేద్దాము. వదిలేస్తే బాగా మగ్గిపోతుంది. బాగా మగ్గిపోయి దగ్గరగా ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. సో ఇది ఇప్పుడు కాసేపు చల్లారినాక గ్రైండ్ చేసుకోవటమే. ఈలోగా ఈ ఆకుకూర గుండుగా కట్ చేసుకుందాం కదా. చూడండి ఇలా గుండుగా కట్ చేసాం కదా. ఇది ఇప్పుడు ఇదే ప్యాన్లో వేసేసుకుందాం. నూనె వేయొద్దు, నూనె వేయకుండా ఇదే ప్యాన్లో ఇలా వేసుద్దాం. అండ్ అలాగే 2 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. ఇక్కడ నేను అన్ని 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ పొటాటోస్, 2 మీడియం సైజ్ టొమాటోస్ అన్ని 2 మీడియం సైజ్ తీసుకున్నాను. 2. ఇది బాగా వేగనిద్దాం కాసేపు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆకుకూరల్లో మనకి తక్కువ పడుతుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు టమాటా అండ్ ఆనియన్స్ దాంట్లో వేసుకున్నాం. సో ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే వదిలేద్దాం కాసేపు. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. చూడండి ఇలా వచ్చింది కదా. ఒకవేళ మీకు అడుగు అంటినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఈలోగా ఈ ఆనియన్స్, టొమాటో ఇది మనం ఫ్రై చేసుకున్నాం కదా, చల్లగా అయిపోయింది. ఇది గ్రైండ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక సపరేట్గా తీసుకోండి, లేదు అంటే ఇందులోనే యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్లో చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ అనేది బాగా వస్తుంది టెక్స్చర్. సో ఇది మనకి మగ్గిపోయింది కదా బాగా. ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకోండి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే మీరు అల్లం వెల్లుల్లి డైరెక్ట్ అందులోనే పేస్ట్ చేసినప్పుడు వేసుకోవచ్చు టమాటో పేస్ట్లో. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాం. వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. డ్రైడ్ మసాలాస్, డ్రైడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసేద్దాం. కొద్దిగా పసుపు 2 teaspoons వేస్తున్నాను. మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైస్. కొంచెం ఎక్కువ తింటారు కారం అంటే 1 spoon ఎక్స్ట్రా వేసుకోండి. 1 teaspoon జీరా పౌడర్, 2 teaspoon ధనియా పౌడర్. దట్స్ ఇట్. ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు పెట్టేయండి, సిమ్ మరొద్దు. ఈ గ్రేవీ ఆల్రెడీ మనం అన్నీ చూడండి మనకి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ లీవ్స్ అండ్ పొటాటో, అవి యాడ్ చేసేద్దాం. అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీకి మాత్రం కాలీఫ్లవర్ లీవ్స్ చాలా టెండర్గా ఉండాలి. లేతగా ఉన్నవే తీసుకోండి, ముదరగా ఉంటే మళ్ళీ మీకు వగరు వచ్చేస్తుంది, చేదులా వస్తుంది. అదే కానీ మీరు టెండర్గా ఉన్న ఆకులు తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఆల్రెడీ మసాలా చేశాను కదా, అందులో గ్రైండర్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ యాడ్ చేసుకుందాం ఎంత కన్సిస్టెన్సీ కావాలో. బట్ కోకోనట్ అండ్ క్యాష్యూ నట్స్ వేసాం కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది. సో డిలీషియస్, ఎంత బాగుంది కదా. చూడండి బాయిల్ అవుతుంది కదా. టైమ్ టు యాడ్ ఫినిషింగ్ టచ్, సమ్ గరం మసాలా. మిక్స్ చేసండి ఒకసారి బాగా. ఇది మనకి చాలా ఐరన్ రిచ్ ఫుడ్ లీవ్స్, అండ్ ఫ్రీగా కూడా వస్తాయి. ఏముంది, కాలీఫ్లవర్ కొన్నప్పుడు బాబు 2 ఆకులు వేసిరా అదంటూ వేసేస్తాడు అంతే. ఫ్రీగా వస్తాయి కదా కాలీఫ్లవర్ లీవ్స్. చాలామంది పడేస్తారు, బట్ ఇలా కుక్ చేసుకుని తినండి. ఐరన్ కూడా మీకు బాగా వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ లేడీస్లో ఐరన్ డెఫిషియన్సీ
అండ్ అలాగే బ్లడ్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఇది సీజన్ అప్పుడు కానీ మీరు తిన్నారు వీక్లీ ట్వైస్ అలా తిన్నారంటే చాలా మంచిది. న్యాచురల్గానే ఐరన్ తగ్గించుకోవచ్చు. అండ్ నౌ స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్, క్లోజ్ ద లిడ్. అంతే, రెడీ. సో చూసారు కదా కాలీఫ్లవర్ లీవ్స్ కర్రీ ఎంత ఈజీగా ఎంత డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ప్రొవైడెడ్ లేతగా ఉన్నట్టు చూసుకోండి. కాలీఫ్లవర్ లీవ్స్ చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని డిషెస్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఆఫ్ మై ఎపిసోడ్స్. సరే, until my next video, take care of yourself, and this is Usha signing off for now. Bye bye.